ప్రైజ్ టు లార్డ్. ఈరోజు దేవుని మాట, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అన్యురాలైన కనాను స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్న సమయంలో యేసును ఎరిగి ఆయన యందు విశ్వాసముంచి తన్ను తాను తగ్గించుకుని ఆయనను ఆశ్రయించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన సందర్భం. అవిశ్వాసులమైన మనలను విశ్వాసులుగా దేవుడు మార్చాడు. ఇప్పుడు మన విశ్వాసం అధిక విశ్వాసంగా మారాలే తప్ప అల్ప విశ్వాసంగా మార్పు చెందకూడదు. క్రైస్తవ జీవితానికి ప్రాథమిక సూత్రం విశ్వాసం. క్రైస్తవులముగా మనకు పెట్టబడిన పేరు విశ్వాసులు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యం. ఈ విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం కదా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి బలమైన అసాధ్యమైన కార్యాలను ఎందరో భక్తులు రుచి చూచారు. విశ్వాసమును బట్టి సృష్టిని సహితం లోపరుచుకున్న వారు కూడా ఉన్నారు. విశ్వాసమును బట్టి ఇస్సాకుకు 100 ఫలం లభించింది. విశ్వాసమును బట్టి పేతురు యేసుక్రీస్తు వలె నీటి మీద నడిచారు. అయితే గత కొన్ని సంవత్సరములుగానో నెలలుగానో రోజులుగానో నువ్వు ఒక కార్యం నిమిత్తం ప్రార్థిస్తున్నా సమాధానం రావడం లేదని అల్ప విశ్వాసంతో కృంగిపోతున్నావా? నీ జీవితంలో దేవుడు ఎన్నో అసాధ్యమైన కార్యాలు గతంలో చేసినప్పటికీ వాటిని మరచి భయపడుతున్నావు, అధైర్యపడుతున్నావు. అందుకే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నీవు నమ్మిన ఎడల నా మహిమను చూచెదవు అని. కాబట్టి నీ జీవితంలో ఏర్పడిన అవిశ్వాసపు పొరలను రాల్చుకొని విశ్వాసంతో ప్రార్థించు. ఏదైతే దేనినైతే నీవు కోరుకుంటున్నావో ఆ కార్యమును తప్పకుండా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్.